నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 30 కోట్ల నిధులతో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి మనోహర్, ఎమ్మెల్సీ అలపాటి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల సాధన పోరాటం దిశగా ఆత్మగౌరవ సమావేశం నిర్వహించిన జేఏసీ నాయకులు. చక్రాయపాలెంలో పద్మ విభూషణ్ చిరంజీవి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి మనోహర్. పట్టణంలో సైడ్ కాల్వల ద్వారా వచ్చే మురికి నీటిని ఓ చోటుకి తీసుకొచ్చి శుద్ధి చేసి వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలాగా అందించే కార్యాచరణకు 2017లోనే బీజం పడిందని, 8 సంవత్సరాల తర్వాత సంకల్పం కార్యరూపం దాల్చిందని, అది కూటమి ప్రభుత్వం సమిష్టి భాగస్వామ్యంతోనే సాధ్యమైందని 10 MLD మురికి నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. పురపాలక సంఘ పరిధిలోని శివారు ప్రాంతమైన పూలే కాలనీ చివరి 30 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు అధ్యక్షత వహించగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలమైన కూటమిగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించే విషయంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఏ ప్రభుత్వంలోనైనా సంక్షేమం ఉంటుందని, ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమానికి అభివృద్ధి అంశాలకు అప్పులు చేయడం కూడా సాధారణ అంశమేనని అన్నారు. అభివృద్ధి సాధకులు అప్పులు చేసిన అవి తీర్చే మార్గాన్ని కూడా అన్వేషిస్తారని, కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం అదే అన్నారు. పట్టణంలో నుండి వచ్చే మురికి నీటిని మంచినీటిగా మార్చి పంట పొలాలకు సాగునీరుగా అందించే ఆలోచన సక్రమంగా ముందుకు సాగేందుకు ప్లాట్ నిర్వహణ సక్రమంగా జరగాలన్నారు. తద్వారా నిర్వహణ ఖర్చులకు భారం కాకుండా కేంద్రం నుండి సహాయం లభిస్తుందన్నారు. హాస్పిటల్ నిండా కూడా క్యాన్సర్ రోగులు ఉంటా ఉన్నారు. ఒకప్పుడు లేదు ఈ క్యాన్సర్ ఇంత ఈ విధంగా ఎందుకు వస్తుంది అంటే, ఈ విధంగా ప్లాస్టిక్ కానీ, వ్యర్థాలు కానీ పొలాల్లో ఇళ్లలో ఈ విధంగా కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి అంటే ఆరోగ్యం వాడైతే పెద్ద మనుషులు, ఇంటి పెద్దలు చనిపోతే ఇంట్లో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటివి దీర్ఘకాలంలో ఉండకూడదు అనేటువంటి అని ఇలాంటి ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టారు. 30 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో. అయితే గత 5 సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవటం ఒకటి, 2 దీని విలువ తెలియని నాయకులు ఉండటం, కాంట్రాక్టర్లని అధికారులని కూర్చోబెట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేసేటువంటి శక్తి లేకపోవటం వల్ల ఈ 5-6 సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఆగిపోయింది. మరి ఈ రోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మళ్ళీ మనోహర్ గారు దీని గురించి ఆలోచించి ఆ విధమైన దూరదృష్టితో కాంట్రాక్టర్ని అందరినీ కూర్చోబెట్టి అద్భుతంగా తయారు చేసి ఈ ప్లాంట్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇది బలమైన నాయకులకి, బలం లేని నాయకులకి, దూరదృష్టి లేని నాయకులకి ఉండేటువంటి తేడా. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మహిళలు మీ కళ్ళ ముందు కనపడకపోయినా కూడా ముందు జరిగేటువంటి వాటిని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇవన్నీ కాకుండా మీరు తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో డెవలప్ చేస్తూ ఉన్నాయి అన్నీ చూడండి. తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఈరోజు మారబోతా ఉంది. గుంటూరు నుంచి వచ్చేటువంటి మంగళగిరి తెనాలి రోడ్ ఈరోజు అద్భుతంగా ఉంది. ఎలక్షన్ ముందు నేను అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్గా వచ్చాను, కానీ అమరావతి నుంచి తెనాలికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. రోజు తెనాలిలో క్యాంపెయిన్ అంటే భయం పుట్టేది, 2 గంటలు పోను 2 గంటలు రాను. అలాంటిది ఈరోజు అద్దంలాగా రోడ్లు తయారైనాయి. ఆ రోడ్డు అదేవిధంగా నారాకోడు తెనాలి రోడ్డు చక్కగా వేస్తూ ఉన్నారు. రోడ్లన్నీ కూడా వైడ్ చేస్తా ఉన్నారు. తెనాలి పట్టణంలో మనోహర్ గారు శ్రద్ధ తీసుకొని రోడ్లు వైడ్ చేస్తా ఉన్నారు. అయితే అందులో కొంత రాజకీయాలు కొన్ని తీయొద్దని చెప్పి ఎదురు నిలబడే వాళ్ళు ఉన్నా కూడా ధైర్యంగా రోడ్లన్నీ చక్కగా చేస్తా ఉన్నారు. డ్రైనేజీలు కడతా ఉన్నారు. శానిటేషన్ మీరు ఇందా చెప్తా ఉన్నారు, దోమలు కుక్కలు ఇవన్నీ ఉన్నాయి రోడ్ల మీదని. ఇవే మన సమస్యలు. ఎక్కువ మందికి తీర్చాల్సిన సమస్యలు దోమలు, కుక్కలు, రోడ్లు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఇవి కావాల్సినవి. ఇవన్నీ చేయాలంటే వీళ్ళు కూడా దగ్గరుండి, ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు. మనం ఉద్యోగాలు, కంపెనీలు అవి ఒక పక్క డెవలప్మెంట్ అయితే ముందు కళ్ళకు కనపడేవి ఇవి. కాబట్టి మీరు కూడా వీటన్నిటి మీద దృష్టి పెట్టుకొని వాటన్నిటిని క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ స్టెరిలైజేషన్ చేసి కుక్కల్ని తగ్గించడం, ఈ విధంగా
అదేవిధంగా హాస్పిటల్ని కూడా మనోహర్ గారు మేము వెళ్ళాం, 1-2 సార్లు కలిసాం. అక్కడ 1 కోటి రూపాయలు పెట్టి డాక్టర్ ప్రతాప్ గారి దగ్గర నుంచి ఫండింగ్ తీసుకొచ్చి మనోహర్ గారు దాన్ని బాగు చేస్తా ఉన్నారు. నేను కూడా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా దాన్ని కొంత బాగు చేసే విధంగా చూస్తా ఉన్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. 2017లోనే మురికినీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిధుల్ని సమకూర్చుకునేలా బీజం పడిందని, మారిన పరిస్థితుల నేపథ్యంలో గత ప్రభుత్వం ప్లాంట్ అంశాన్ని పక్కన పెట్టిందన్నారు. మరలా కూటమి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పూర్తి చేయడం శుభ పరిణామమన్నారు. 2014-19లో చాలా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దాని మీద ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యాయి. ఆ ఇన్కమ్ను కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం కాకుండా మిగతా దాన్ని ప్రభుత్వం ఏదో ఒక దానికి ఖర్చు పెడతా ఉండేవాళ్ళం. ఈరోజు మనం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మొత్తం జనవరి 1వ తారీఖు లోపల ఈ రాష్ట్రంలో శానిటేషన్ ప్రాబ్లం కానీ, అదేవిధంగా ఈ గార్బేజ్ ప్రాబ్లం కానీ బహిర్గతం కాకుండా అంతా కూడా అందరికీ కూడా ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎందుకంటే వ్యాధి వచ్చిన తర్వాత నయం చేసే కంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడే దిశలో కలుషితమైన నీటిని దాన్ని పరిశుద్ధం చేసి మళ్ళా మంచినీటికి కాకుండా మిగతా అంశాలన్నింటినీ వాడుకోవడానికి ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికింది. దాదాపు ఇప్పుడే అధికారులు చెప్పారు 25 MLD కెపాసిటీ. ఎందుకంటే దాదాపు 28 లక్షల నీటిని మనం రోజు వస్తూ ఉంటుంది వివిధ రూపాల్లో. మరి కేవలం ఇది 10 MLDకే పరిమితి అయింది. 10 లక్షల వెనపట నీటిని ఈ రోజున మనం శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం 7 MLD నీటిని మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంది. ఇంకో 3 MLD కూడా వచ్చేలాగా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అమృత్ 1లో కట్టినటువంటి MLDs కొన్ని నిరుపయోగంగా మారుతూ ఉన్నాయి. ఎందుకు మారుతా ఉన్నాయంటే దీంట్లో మాన్యువల్ పార్ట్ దీని మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయకుండా, మెయింటెనెన్స్ లేకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో ఉన్నాయి కాబట్టి కొన్ని కుంటు పడిపోతా ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా 10 ఏళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈ 10 ఏళ్ళు కూడా ఈ యొక్క తెనాలి పట్టణంకి మంచి రూపం వచ్చేలాగా, మంచి వాతావరణం వచ్చేలాగా ఇది మీరు కొనసాగించగలిగితే మేము ముందు మీకు ధన్యులు అని చెప్పి మీకు మనవి చేస్తామని. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడారు. ప్రణాళికబద్ధంగా చేసే అభివృద్ధి పనులు ప్రభుత్వాలు మారినా నిలిచిపోకుండా కొనసాగుతాయని, అటువంటి విధానాన్ని తాము స్వాగతిస్తున్నట్టు తెలిపారు. పట్టణంలో మరో ప్రాంతంలో ఇటువంటి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని నిధులు సమీకరిస్తామన్నారు. ప్లాంట్ సామర్థ్యాన్ని తద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు. సో మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా నేను కోరేది, ఈరోజు ఇది మీకోసం అంకితం చేస్తున్నాం. పురపాలక సంఘానికి ఉన్న బాధ్యతతో పాటు మీరందరూ కూడా దాంట్లో పాల్గొనాలి, భాగస్వాములు అవ్వాలి, అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇది రాజకీయాలతో ముడిపడిన అంశం కాదు. ఇది మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, మన రైతాంగం కోసం. ఇంత కౌన్సిలర్ గారు చెప్పినట్టు దాదాపు 400 ఎకరాలు సాగు చేసుకున్న ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి 11వ వార్డు, 12వ వార్డు, 10వ వార్డు, ఏ వార్డు అని కాదు, అన్ని వార్డుల నుంచి ఇక్కడికి వస్తుంది మనకి ఆ కాలువ. ఆ కాలువని మనం శుద్ధి చేసి ఆ నీటిని మళ్ళీ కింద వదిలినప్పుడు ఒక బాధ్యతతోటి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీరందరూ కూడా ఆలోచించాల్సింది, పారిశుద్ధ్యం విషయంలో ఖచ్చితంగా మీరు తడి చెత్త, పొడి చెత్త పాటించాలి. మీ ఇళ్ల దగ్గరే మేము గార్బేజ్ కలెక్షన్ కోసం చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా మంది మన నగర దీపికలు ఉన్నారు, ఆర్పీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వం నుంచి మేము కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్తాం. అభివృద్ధి ఎక్కడ ఆగదు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జరుగుతోంది. ఈ రోజున ప్రతి వార్డులో, ప్రతి ప్రాంతాల్లో మనం ఏ విధంగా పెన్షన్లు ఇస్తున్నామో మీరు చూశారు. ఖచ్చితంగా 1వ తారీఖున, 1వ తారీఖు ఇవ్వడమే కాదు, 12 గంటల లోపే ఇవ్వాలనే ఒక ప్రయత్నం చేస్తాను ప్రతి 1వ తారీఖున. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 3వ శనివారం ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా మనం చేపట్టాం. మొన్న చంద్రావూరులో 11, 12, 13, 14 వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు కొన్ని లోపాలు స్పష్టంగా కనపడ్డాయి. ఆ లోపాలని సరిదిద్దుకుంటూ రాబోయే రోజుల్లో యంత్రాంగాన్ని వాడి, యంత్రాంగంతో పాటు ఇక్కడ పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, మీరందరూ కూడా నేను మిమ్మల్ని కోరేది, ఇప్పుడే నేను కమిషనర్ గారు గుర్తు చేశాను, 20 MLD ప్లాంట్ కాదు అది, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ మనం పెట్టింది ఆ రోజున 30 MLD ప్లాంట్. 30 MLD ప్లాంట్ మనం 2050 వరకు తెనాలో ఉన్న ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఆ రోజుల్లో మనం 80 కోట్ల రూపాయలతోటి
ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్ళు తీసుకొచ్చాం. సో 365 రోజులు మనకి త్రాగునీరు ఎప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఆ రోజు చేసిన ప్రయత్నం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఎట్లా ఒక నిర్మాణం చేసుకున్నామో అటుపక్కన కూడా సుల్తానాబాద్ వైపు లేకపోతే పెనపాడు వైపు మన సీఎం కాలనీ వైపు ఖచ్చితంగా ఈ 20 MLD STP ప్లాంట్ ఏ విధంగా ఇక్కడ ఉన్నదో అదే విధంగా అక్కడ కూడా ఏర్పాటు చేస్తే తప్ప తెనాల్లో మనకి సమస్య పరిష్కారం అంత సులభంగా కాదు. దానికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. ఇలాంటి సంస్కరణలు అనేవి తీసుకురావటం కూడా ఒక సహజోతమైనటువంటి నిర్ణయాలు. ఇంత శుద్ధి అంటే మన యొక్క తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ని కూడా ఇక్కడ మనం శుద్ధి చేసి దాని నుంచి వచ్చే వ్యర్థాలను కూడా అగ్రికల్చర్ వాటికి వాడుకోవటం, ఆ నీటిని కూడా అగ్రికల్చర్కి వాడుకోవటం అనేది కూడా ఒక మంచి విప్లవాత్మకమైన చర్య. ఇలాంటి కార్యక్రమాలు మన గుంటూరు పార్లమెంటు వ్యాప్తంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో అన్ని పట్టణాలకు కూడా రాబోయే రోజుల్లో రావాలని, మన యొక్క గుంటూరు ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ, మురుగునీరుని శుద్ధి చేసేటువంటి ప్లాంట్ను మనకి 10 MLD కెపాసిటీతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెనాలి పురపాలక సంఘం సంబంధించి ఇప్పటి వరకు మనం 20 MLD వాటర్ సప్లై అనేటువంటిది ఇస్తున్నాం సార్. అలాగే బోర్లు వివిధ రకాల సోర్స్ ద్వారా ఇంకొక 5 MLD అనేటువంటిది వస్తుంది. టోటల్గా మా అంచనా ప్రకారం 25 MLD ప్రతిరోజు మనకుండేటువంటి 1.6 lakh పాపులేషను 2011 ప్రకారం ఇప్పటికీ 2 లక్షలు జనాభా దాటారని ప్రొజెక్టెడ్గా మనకి అంచనాగా ఉంది సార్. ఆ ప్రకారం తీసుకుంటే 25 MLD కెపాసిటీ వాటర్ ప్రతిరోజు బయటికి వచ్చే పరిస్థితి ఉంది. అందులో 10 MLD కెపాసిటీ కలిగినటువంటి ఈ ప్లాంట్ను మన పట్టణానికి తూర్పు వైపుగా నిర్మించుకొని ప్రయోగాత్మకంగా 7 MLD అనేటువంటిది ఈరోజు మనకి నడుస్తుంది. ఇంకొక 3 MLD కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాటర్ని ట్రీట్ చేయడానికి ఇక్కడ మనకి గ్యాప్ కూడా కనిపించింది. దానిని కూడా వివిధ రకాల డ్రైన్స్ను ఇంటరప్షన్స్ అండ్ డైవర్షన్ మోడ్లో దీన్ని కనెక్ట్ చేసుకొని మిగిలినటువంటి ఆ 3 MLDని కూడా దీన్ని కనెక్ట్ చేసుకుంటే పూర్తి సామర్థ్యంతో 2-3 నెలల్లో 10 MLD కెపాసిటీని దీనిని మనం వినియోగంలోకి తీసుకురావడం కోసం కావాల్సినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం సార్. అట్లాగే ఇంకొక 10 MLD కెపాసిటీ కలిగినటువంటి ఇంకొక STP కూడా ప్రపోజల్లో మనకు ఉంది. ఆ రెండు కూడా మనకి వినియోగంలోకి వచ్చిన యెడల 20 MLD పూర్తిగా 95% యూజ్డ్ వాటర్ అంతటినీ కూడా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా మనం శుద్ధి చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, పురపాలక సంఘ వివిధ విభాగాల అధికారులు, పలువురు మహిళలు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం అవసరాలకు ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటుందని 6 సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందుల్ని ప్రస్తుత ముఖ్యమంత్రి పరిష్కరిస్తారన్న నమ్మకంతో ఇప్పటి వరకు ఉన్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకుని చర్చలకు పిలవాలని గ్రామ, వార్డు సచివాలయాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో గల సామ్రాట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం గ్రామ, సచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ చైర్మన్ జోసెఫ్ కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. తమ డిమాండ్ల సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణ వివరించారు. సొంత మండలాలకు ట్రాన్స్ఫార్మర్లు ఉండాలని, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, జాబ్ చార్ట్ అమలు చేయాలని, ఇలా 5 డిమాండ్లను సాధించుకునేందుకు దశల వారీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని తీర్మానించారు. ఈ సమావేశ నిర్ణయాల్ని నాయకులు మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ సమన్వయకర్త బి సతీష్, ప్రధాన కార్యదర్శి జి కిరణ్ కుమార్, వర్కింగ్ సెక్రటరీ ఏ కిషోర్, కోశాధికారి డి దుర్గాప్రసాద్, 56 సంఘాల సచివాలయ ఉద్యోగ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క నిజమైనటువంటి సమస్యలను ముందుకు తీసుకెళ్తూ ఏదైతే గత ప్రభుత్వం సచివాలయ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిందో సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తూ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా తీసివేసి వాలంటీర్లను తొలగించినటువంటి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి క్లస్టర్లను మరలా సచివాలయ ఉద్యోగులకి ఒక్కొక్కరికి 4 నుంచి 5 క్లస్టర్లు ఏర్పాటు చేసి రద్దు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని సచివాలయ ఉద్యోగుల ద్వారానే 2 వ్యవస్థని నడిపించాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా, ఆ నిర్ణయం మీద పునరాలోచన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మేము చేస్తున్నటువంటి పనులను ఏ పని సరైనటువంటి విధానంలో చేయట్లేదనే ఒక విష ప్రచారాన్ని సచివాలయ ఉద్యోగుల మీద వేస్తూ మరి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వచ్చేటువంటి రాయితీలని
న్యాయమైనటువంటి కోరికలని మరి సచివాలయ ఉద్యోగులను మాత్రం విస్మరిస్తూ సచివాలయ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి భారంగా అనేటువంటి ఒక విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో నిజమైనటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు చాలా న్యాయమైనటువంటి కోరిక, సరైనటువంటి స్పష్టమైనటువంటి జాబ్ చార్ట్. రీసెంట్గా జరిగిన ట్రాన్స్ఫర్స్లో కూడా మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎవరికీ లేని నిబంధన, ఏ ప్రభుత్వ ఉద్యోగికి, రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి సొంత మండలంలో ఉద్యోగం చేసుకోకూడదు మీరు అన్న నిబంధనని మాకు పెట్టున్నారు. కాబట్టి అటువంటి నిబంధన ఎందుకు తీసుకొచ్చారనేది కూడా మాకు చెప్పని పరిస్థితి ఈరోజు. కాబట్టి మేము అడుగుతున్నాం, మాకు సొంత మండలాల్లో ఉద్యోగం చేసుకునే హక్కును మాకు కల్పించండి. ఎందుకంటే మా ప్రజలకు మేము సేవ చేసుకునే అవకాశాన్ని మేము కల్పించమని అడిగాము. వార్డు కార్యదర్శులకు మాత్రం కల్పించారు, విలేజ్ కార్యదర్శులకు మాత్రం అది ఇవ్వలేదు. ఏ కమిటీ రిపోర్ట్ల ప్రకారం ఇవన్నీ చేస్తున్నారో కూడా మాకు తెలియని పరిస్థితి. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్లు మేము సాధించుకునే వరకు ఈ ప్రభుత్వం కదిలి రావాలని మేము కోరుతున్నాం. చర్చించాలని, కమిటీలు కాదు, చర్చించి ఒక నిర్ణయానికి రావాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే 6 ఏళ్ళు గడిచిపోయింది. 6 ఏళ్ళు గడిచిపోయినా మాకు డబుల్ ఇంక్రిమెంట్ అనేది వస్తుంది. కానీ ఆ డబుల్ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి కూడా కుంటి సాకులు చెప్తున్నారు. బదిలీలుగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఈ డబుల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి మాత్రం పని చేయట్లేదని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఒక గందరగోళ పరిస్థితిని నెలకొల్పేలా చేస్తున్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి దూరం చేసుకునే వాతావరణమే తప్ప ఉద్యోగుల చేత ప్రజలకి సేవలు చేయించే ఉద్దేశం ఎక్కడా కనపట్టలేదు. కాబట్టి ప్రభుత్వం మాతో చర్చించి మాకు జాబ్ చార్ట్లు, స్పష్టమైన జాబ్ చార్ట్లు అమలు చేసి ప్రజలకి ఉపయోగకరంగా, ప్రజలకి మేలుకరంగా మా సేవలు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. ఉమ్మడి భాగస్వామ్యంలో అందరి సహకారానికి ప్రతీకగా ఏర్పడిందే డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి కమ్యూనిటీ హాల్ అని కేంద్ర రాష్ట్ర మంత్రులు తమ ప్రసంగాల్లో సమిష్టి కృషి ఆవశ్యకతను వివరించారు. కొల్లిపురం మండలం చక్రాయపాలెం గ్రామంలో 81 లక్షల రూపాయలతో నిర్మించిన డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఆహ్లాదభరిత వాతావరణంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను నాసా విశ్రాంత శాస్త్రవేత్త చందు సాంబశివరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి ప్రేమ సమితి చంద్రశేఖర్ సమిష్టి భాగస్వామ్యంలో మంచి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకున్నారని అభినందన తెలిపారు. గ్రామంలో డొంక రోడ్డు నిర్మాణ పనులకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. బలమైన కమ్యూనిటీ గల గ్రామం చక్రాయపాలెం అని తన విజయానికి కీలకంగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న విధానాన్ని వివరించారు. మరి సహాయ సహకారాలు అందించినటువంటి అందరి అభిమాన నటులు శ్రీ చిరంజీవి గారికి, బాలస్వామి గారికి, రాయపాటి ఫ్యామిలీ శ్రీనివాస్ గారికి, వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి 5 గ్రామాలకి కూడలిలో ఉన్నటువంటి ప్రదేశం, దాదాపు 20-25 వేల మంది ప్రజలకి ఉపయోగపడేటువంటి ప్రాంతం. దీని ద్వారా కొంత ఆదాయాన్ని తీసుకొని ఆ ఆదాయం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మీ గ్రామంలో అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నారు. చాలా మంచి పరిణామం. ఇప్పుడు ఉగ్గిరాల సీతారామయ్య గారు చెప్పినట్టు గ్రామం అంటేనే దేశ రాజకీయాలన్నీ కూడా రచ్చబండలపై జరిగేటువంటి ప్రదేశం. ఎలా అయినప్పటికీ కూడా ఎలాంటి విషయాలకు వచ్చినప్పుడు అందరూ 10 మంది కలిసి చేసుకొని అభివృద్ధి చేసుకుంటే చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కళ్యాణ మండలి ఈ ప్రాంతంలో 3 అభివృద్ధి పథకాల గురించి నన్ను అడుగుతా ఉన్నారు గ్రామస్తులందరూ కూడా. ఒకటి డొంక రోడ్డు, 2వది గ్రామంలో డ్రైనేజ్ సమస్య, 3వది కాంపౌండ్ వాల్ అడుగుతా ఉన్నారు. మనోహర్ గారు కూడా దీనికి కావాల్సినటువంటి కాంపౌండ్ వాల్, అదేవిధంగా కిచెన్ ఇన్కంప్లీట్ ఏదైతే ఉందో దానికి మీరు కొంచెం ఎంపీలాట్స్ చేస్తే బాగుంటుందని మనోహర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. కాబట్టి దీనికి అవసరం అంటే ఇది కనుక మీకు సెట్ అవుతే దీని నుంచి కొంత ఆదాయం వస్తుంది. ఆదాయం ద్వారా ఇంకా 1-2 పనులు చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా మా ఎంపీలాట్స్ నుంచి దీనికి కావాల్సిన కాంపౌండ్ వాల్, కిచెన్ కి సంబంధించి డబ్బులు ఇస్తాను.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. సుదీర్ఘకాలంగా ఉన్న సంకల్పం ప్రభుత్వ నిధులు వధ్యాన్యుల సహకారం వెలిసి ఒక అందమైన కళ్యాణ మండపం ఏర్పడిందని, ఉమ్మడి భాగస్వామ్యంలో చేపట్టే పనులు విజయవంతం అవుతాయి అనేందుకు ఇదొక నిదర్శనమన్నారు. గ్రామాల్లో అందరూ సమిష్టిగా వ్యవహరిస్తూ గ్రామ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించడం అవసరమన్నారు. గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి డొంక రోడ్డు నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం ప్రజల అభిష్టం నెరవేర్చే కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. గతంలో కూడా మనం అందరం కూడా ఒక ఐక్యతతో ఉంటేనే మనం అద్భుతంగా ముందుకెళ్ళగలం. చిన్న చిన్న మనస్పర్ధాలు పెట్టుకుని మనం మన అభివృద్ధి కార్యక్రమాలని మనం దయచేసి మీరు అడ్డుకోకుండా చేయాల్సిన కార్యక్రమాల కన్నా ఇంకా ఎక్కువగా చేసేటట్టు మీరు పెద్ద మనసు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయింది, రాజకీయాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధితో పాటు సంక్షేమం జరగాలి. ఏ స్థాయిలో సంక్షేమం జరుగుతుందో మీకు తెలియాలి. ఎందుకంటే ఒక కొలిపర మండలంలోనే ఉన్నాం మనం, పక్కన వేరే జరిగిపోతుందనే భావన మీకు కలగకుండా రాష్ట్రంలో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం 47,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం పైన ఖర్చు పెట్టాం. 47,000 కోట్ల రూపాయలు. పెన్షన్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, గ్యాస్ పథకం కానివ్వండి, పిల్లలకి మనం ఇచ్చే మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, గ్రామాల్లో మన ఆటో డ్రైవర్లందరికీ ఇచ్చిన డబ్బులు కానివ్వండి, మహిళలకి మనం ఇస్తున్న ప్రోత్సాహకరం కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు కూడా ఏ వర్గానికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ విధంగా ఉంటాయి. ఒక సంక్షేమం కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి. ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, మీరు ఏ విధంగా కోరారు అనేది వాస్తవం. చాలా సంవత్సరాల నుంచి మీరు డొంక రోడ్డు గురించి కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సంవత్సరమే వీలైతే ఎంపీ గారు కూడా దాంట్లో చొరవ చూపించి హెల్ప్ చేస్తే ఆ డొంక రోడ్డు మనం ప్రతిపాదించి తప్పకుండా మీకు శాంక్షన్ చేయించి ఈ గ్రామం నుంచి పక్క జిల్లా వరకు వెళ్ళిపోతుంది ఆ డొంక రోడ్డు. అయినా కానీ మీకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఆ డొంక రోడ్డు నిర్మాణం ఖచ్చితంగా ఈ వేసవికాలంలోపే మీకు శాంక్షన్ చేపిస్తాం అని ఈ సందర్భంగా మీకు ఎంతో వేరే రాష్ట్రానికి కూడి ఎంతో మందిని కోఆర్డినేట్ చేసి, ఎంతో మంది గవర్నమెంట్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసి, ఎంపీస్తో కోఆర్డినేట్ చేసి ఒక టీం వర్క్ దాదాపు 10 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఆ టీం వర్క్ ఫలితం ఈ కళ్యాణ మండపం. దాంట్లో మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. ముందుగా మీ అందరికీ ఈ గ్రామం తరఫున ఆలోచించినందుకు, మీరు ఆనాడు డాక్టర్ చిరంజీవి గారిని కలిసినప్పుడు, మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన కూడా మీకు ముందుగా మీరు కానివ్వండి, ఎంపీ గారికి కూడా సహాయం చేస్తానని మీకు ఆ ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆయనకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో సంఘీయ ప్రముఖులు చందు రామారావు, తులసి, రామచంద్ర, ప్రభు, తోటకూర రమణారావు, గ్రామ సర్పంచ్ ఎన్ పుట్టాలమ్మ, మాజీ సర్పంచ్ చందు నాగేశ్వరరావు, డి మధుబాబు, ఎంపీటీసీ అమ్మిశెట్టి హరికృష్ణ, పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అక్రమ మార్గంలో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వ పాలకులు గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమం శనివారంతో ముగిసిందని, ఈ కోటి సంతకాల కార్యక్రమం ద్వారా ఎన్నికల కమిషన్ కళ్లు తెరిపిస్తామని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో తెనాలి మార్కెట్ సెంటర్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాల ఆలోచనలే మెరుగైన పరిపాలనకు మార్గమని అన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, దేశవ్యాప్తంగా చేపట్టిన సంతకాల సేకరణ ద్వారా ఎన్నికల కమిషన్ కళ్లు తెరిపిస్తామని అన్నారు. తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొండూరు నాగసూరి శశిధర్రావు, ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పిఎంఆర్ రమేష్, స్టీవెన్ బాబు, శంకర్రావు, అఖిల్, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. దొంగోట్లు పెట్టి గెలవడం అనేది చాలా నీచమైన చర్య. ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటం, దీన్ని మీరు గమనించి, రెండోది ఏంటంటే పరిపాలన కూడా చూడండి. కాంగ్రెస్ పార్టీలో ఎలా పరిపాలన ఉన్నది, మిగతా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో పరిపాలన ఎలా ఉన్నది. అసలు ఒక ప్రాంతీయ పార్టీ వచ్చిందంటే రెండో ప్రాంతీయ పార్టీ మనసుల్లో గుండెలు డబ్ 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 కొట్టుకుంటున్నాయి. ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా, ఎప్పుడు లోపల వేస్తారా అని.
ఇలాంటిది ఇంకొకళ్ళు వచ్చారంటే మళ్ళీ వీళ్ళకి భయం, మళ్ళీ మనం ఇక్కడ చేయమంటే పైన పెద్దలు చెప్తే, మంత్రులు చెబితే, ముఖ్యమంత్రి చెబితే చేయకపోతే మనకేమవుతుందని అధికారులు భయం, చేసిన తర్వాత మనం ఎక్కడ జైలుకి వెళ్తామని వాళ్ళకి భయం. ఈ భయాలు లేకుండా ఉండాలంటే అన్ని కులాలు, మతాలు, వర్గాలకు న్యాయం జరగాలంటే, అధికారులందరికీ న్యాయంగా చేయాలంటే, నిష్పక్షపాతంగా చేయాలంటే నిష్పక్షపాతమైన పరిపాలన అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. అలాంటి కాంగ్రెస్ పార్టీని రానియకుండా అసలు కాంగ్రెస్ పార్టీని ముక్త భారత్ అంటున్నాడు మోడీ గారు. ఏ ఒక్క అహంకారం, అవివేకం నాకు తెలియదు, కానీ అసలు అది చేయాల్సిన అవసరమే ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్ చోర్ గద్దె చూడనే నినాదంతో మరి బీజేపీ చేసి నియోజకవర్గంలో మొత్తం జనాలు మొత్తం తిరిగి సంతక సేకరణ చేస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓట్లు దొంగిలించిన విధానాన్ని మీడియా ద్వారా కానీ చాలా విధంగా పబ్లిసిటీ అనేది చేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఏఐసిసి, ఏపీసీసీ ఆదేశాల మేరకు మా తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన డాక్టర్ చందు సాంబశివుడు గారు, అదేవిధంగా మా టౌన్ ప్రెసిడెంట్ గారైనటువంటి శశి గారి ఆధ్వర్యంలో మన తెనాలి పెద్ద మార్కెట్ దగ్గర మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ దగ్గర ఈ సంతకాల స్వీకరణ అనేది స్వీకరించడం జరిగింది. శతాధిక వస్త్రాల ఆధ్యాత్మిక చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ గాలి గోపుర కలశ ప్రతిష్ఠ కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. ప్రత్యేక పూజలతో ఘనంగా ముగిశాయి. స్థానిక నాజర్పేటలో వేయించేసుకున్న శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠపాలిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నందు తూర్పు వైపున నూతనంగా చేయబడిన గాలి గోపురం కలశ ప్రతిష్టాపన కార్యక్రమాలు శృంగేరి విరూపాక్ష శ్రీ పీఠపాలిత శ్రీ పరమశివానంద భారతి స్వామివారి సమక్షంలో ప్రత్యేక పూజలతో అగమ శాస్త్రానుసారంగా నిర్వహించారు. వేద పండితులు యజ్ఞ క్రతువులు కలశ పూజలను అగమ నిర్వహించారు. ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో విశేష అభిషేక పూజ కార్యక్రమాలను నిర్వహించగా భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం 125 సంవత్సరాల పూర్వం నుంచి కూడా మన తెనాలి పట్టణంలో ఇక్కడ దర్శించుకుంటున్నాం. సో భారతదేశం మొత్తం మీద దక్షిణ భారతదేశంలో దర్శన స్థాపన భక్తులు ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి మనం అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశాము. అలాగే స్వామివారి యొక్క మండపాన్ని కూడా మనం పునర్నిర్మాణం చేసుకోగలిగాం. అలాగే స్వామివారికి అన్ని వేపుగా సాలహారము విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోగలిగాం. ఇవన్నీ అయిన తర్వాత స్వామివారికి లోపల మూల విరాలను కదిలించకుండా అభయ వీరాంజనేయ స్వామి వారికి, లక్ష్మీ నరసింహ స్వామి వారికి గ్రెనేడ్ వేసి మొత్తం దాన్ని కూడా నూతన అలంకారంలో ఏర్పాటు చేసుకోగలిగాం. ఇవన్నీ అయిన తర్వాత కూడా స్వామి ఇంకా నాకు ఇంకా మీరు చెయ్యాలి అనే భావంతో నాకు సంకల్పాన్ని ఆ గురుదేవుడు శివానంద భారతి స్వామి వారి ద్వారా స్వామిని నాకు కలిగించారు. ఏమని, మేము తూర్పు వైపున ద్వారం ఒకటి ఏర్పాటు చేసి విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుందామనే అభిప్రాయంతో మేము దీని శంకుస్థాపన అనే కార్యక్రమాన్ని నిర్వహించబోయాము. ఎన్ఆర్ఐల ఆర్థిక సహకారం గ్రామస్తుల ఔదార్యం వెరసి అత్తోట గ్రామంలో 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అత్తోటు గ్రామంలో అద్దంకి చిన్నవీరయ్య, నాగరత్నమ్మ దంపతులు 35 సెంట్ల స్థలాన్ని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి విరాళంగా అందజేసిన క్రమంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అతిథులుగా పాల్గొని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. అత్తోటు గ్రామం పట్ల తమకున్న అభిమానాన్ని వివరించారు. స్థలదాత వీరయ్య, నాగరత్నమ్మ దంపతుల ఔదార్యాన్ని ప్రశంసించారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎన్ఆర్ఐ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్, కళ్యాణి దంపతులు తమ పట్ల ఉన్న అభిమానంతో ఆంధ్రప్రదేశ్ కు తమ వంతు సేవ చేయాలనే సంకల్పంతో 9 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు. అందులో భాగంగా అత్తోట గ్రామంలో
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. రైతాంగం చైతన్యవంతులైన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం శుభ పరిణామమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిర్ణయాత్మక ఆలోచన ఫలితమే అత్తోట గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బీజం పడిందన్నారు. కాగా తొలుత గ్రామ ప్రజలు, కూటమి పార్టీల నాయకులు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు సాదర స్వాగతం పలికి భూమి పూజ కార్యక్రమానికి తోడుకొని వచ్చారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. కమ్యూనిటీ హాల్ అనేది మొట్టమొదటిగా వీరు ఎవరైతే ఉన్నారో అద్దంకి వీరయ్య గారి అంటే 35 సెంట్లు అంటే ఇంటూ 2 వేసుకుంటే 70 లక్షలు, 3 లక్షలు వేసుకుంటే ₹1 కోటి, 70 లక్షల నుంచి ₹1 కోటి విలువ చేసి ఈ రోజున 10 లక్షల గురించే పొడుచుకునే పరిస్థితుల్లో ₹1 కోటి దానం చేశారంటే వారికి నా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. రెండోది, దీన్ని కట్టడానికి అవసరమైన దాదాపు 45 నుంచి 50 లక్షల వరకు అవుతుంది కమ్యూనిటీ హాల్. సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్, అదేవిధంగా వారి వైఫ్ కళ్యాణి, వీళ్ళిద్దరూ అమెరికాలో డాలస్లో 30-40 సంవత్సరాలు డాక్టర్లుగా పనిచేశారు. పెద్దవారు అయిపోయారు. వారికి ఈ ప్రాంతంతో సంబంధం లేదు. వాళ్ళెవరు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళది ప్రకాశం. మాతో ఉన్నటువంటి అభిమానంతో ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి అని అంటే, సరే కమ్యూనిటీ హాల్స్ అవసరం ఉందంటే వాళ్ళు ₹4 కోట్లు మాకు ఇస్తే 9 గ్రామాల్లో ఒక్కొక్క దగ్గర 40 నుంచి 50 లక్షల రూపాయలు పెట్టి ఈ 9 కమ్యూనిటీ హాల్స్ పెడతా ఉంటే, తెనాలి ప్రాంతంలో ఎక్కడ అని అడిగితే మనోహర్ గారు, రాజా గారిని అడిగితే అత్తోటలో కూడా చేయండి అన్నారు. నాకు ఇష్టమైన ప్రాంతం కాబట్టి అత్తోటని ఒక కమ్యూనిటీ హాల్గా సెలెక్ట్ చేసి ఈరోజు శంకుస్థాపన చేశాం. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడతా ఉన్నారో, గమక్కన ఎవరన్నా మనస్పర్ధలు సృష్టించాలన్నా ఒకరు ఒక మెట్టు దిగి ఇంకొకళ్ళు ఒక మెట్టు ఎక్కి ఏదో విధంగా కలిసి ముందుకు ప్రయాణం చేయాలనుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి చూడని ముఖ్యమంత్రి పదవి కాదు. ఆయన తెలియని ప్రపంచంలో తెలియని వ్యక్తులు లేరు. అయినా కూడా ఆయన కూడా ఈ రోజున తగ్గి 1-2 సార్లు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు కష్టపడతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఒకళ్ళు సర్దుకొని అభిప్రాయ భేదాలు అక్కడక్కడ వచ్చినా కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అదే స్ఫూర్తితో గ్రామంలో మీరు కూడా మనస్పర్ధలు ఉన్నా కూడా ఒక త్రాటిపై ఉండి ఇవన్నీ చేసుకుంటా ఉంటే అందరూ ఒక త్రాటిపైకి వస్తే మాకు కూడా ఈజీ అవుతుంది. ఒక కమిటీ ఆర్గనైజ్ నుంచి ప్రభుత్వానికి ఎంతవరకు మేము ఆర్థిక సాయం చేయగలుగుతామంటే అతి కష్టం మీద 10 లక్షలు చేయగలుగుతాం. కానీ దాతలుగా ముందుకు వచ్చినప్పుడు ఆ డబ్బుని సద్వినియోగం చేసుకునే విధంగా, గ్రామానికి ఉపయోగపడే విధంగా ఈరోజు 45 లక్షల రూపాయల వరకు మీకు మన పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అందించడం అనేది నిజంగా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. మన గ్రామంలో జరగాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఈ 5-6 నెలల్లో రోడ్ల విషయంలో కానివ్వండి, సైడ్ కాలువల విషయంలో కానివ్వండి, ఈరోజు మనం చేయాల్సిన కార్యక్రమాన్ని మనం ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇందులో ఏ మాత్రం కూడా రాజీ ఉండదు. ఎందుకంటే సమాజం గురించి ఆలోచించేటప్పుడు, మన ప్రాంతం గురించి, మన గ్రామాల గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మనందరం కూడా ఐక్యతతోటి, ఎక్కడ కూడా మనకి గ్రూపులు, ఈ రాజకీయాలు ఇవన్నీ అవసరం లేదు. గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నప్పుడు అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద నిలబడి ముందుకెళ్తా ఉండాలి. ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి మీరు విజయం అందించారో, ఏ విధంగా మీరు కోరుకుని మంచి నాయకత్వం రావాలి, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం వస్తుందని మీరు నమ్మారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అహర్నిశలు మేము అందరం కృషి చేస్తూనే ఉంటాం. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి ఈరోజు మన రాష్ట్రంలో. మీకు తెలుసు, గతంలో ఏ విధంగా పరిపాలన చేతకాక ప్రతి సందర్భంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అప్పులు చేసి మాత్రం వెళ్ళిపోయారు. 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా ఎక్కడ కూడా మేము సంక్షేమం విషయంలో రాజీ పడలేదు. కూటమి నాయకత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 15 నెలల కాలంలో మనం చూసినట్లయితే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలుగా, సంక్షేమం తీసుకున్నా, లేకపోతే అభివృద్ధి తీసుకున్నా, పరిశ్రమలు తీసుకొచ్చినా, ఉద్యోగాలు ఇచ్చినా, ఏదైతే ఎన్నికల ముందు మనం ఏదైతే చెప్పుకున్నామో సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం ఈ రోజున అందరికీ అందాలి అని చెప్పి ఎన్నో రకాలైన కార్యక్రమాలు మరి ముఖ్యంగా
ఈ కూటమి నాయకత్వంలో చేపట్టడమే కాకుండా వాటిని అమలు చేసిన విధానం కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్య జిఎస్టీ అనే కార్యక్రమం కూడా మనం ఏర్పరచుకున్నాం. ఎందుకంటే సామాన్య మానవుడి మీద ప్రభుత్వం తరఫు నుంచి ప్రజల మీద భారం వేయకుండా పాలన చేయాలని చెప్పి ఈ రోజున పన్నులు భారాన్ని మీ మీద నుంచి తగ్గించినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వానికి. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ధ్యేయం గమ్యం ఒకటే, ప్రతి ఒక్క వర్గానికి కూడా నీనా అనేది కాదు, దళితుల, వెనుకబడ్డ వర్గాల, లేకపోతే అగ్రవర్ణాల, లేకపోతే రైతుల, కార్మికుల, లేకపోతే కర్షకులు ఎవరనేది కాదు, అందరికీ న్యాయం జరగాలి. ఏ రకంగా న్యాయం చేయగలుగుతాం, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటే అవి ప్రజల్లోకి వెళ్ళగలుగుతాయి, ఆఖరి వ్యక్తికి కూడా ఈ యొక్క లబ్ధి చేకూరేలాగా ఈ ప్రభుత్వం యొక్క పాలన మీ అందరూ కూడా చూసే ఉంటారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వేయించేసి ఉన్న దాసకుటి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ దత్తాత్రేయ హోమక్రతు కార్యక్రమం ఆదివారం జరగనున్న పూర్ణాహుతి కార్యక్రమంతో ముగినున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస్ స్వామీజీ తెలియజేశారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వేయించేసి ఉన్న దాసకుటి ఆశ్రమంలో త్రయాహినిక దీక్షగా మైసూరు దత్తపీఠం పీఠాధిపతులు శ్రీ విజయానంద తీర్థ స్వామి శిష్య బృందంచే దత్తహోమక్రతు ఈ నెల 10వ తేదీ నుండి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి శిష్యులచే 8వ కోటి దత్తహోమ యజ్ఞక్రతువును నిర్వహించారు. కార్యక్రమాలను ఉద్దేశించి దాసకుటి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సీతారామ స్వామీజీ మాట్లాడుతూ దత్తాత్రేయ హోమ ఆవశ్యకత వివరించారు. ఆదివారం నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంతో హోమక్రతువు ముగినట్టు తెలిపారు. యజ్ఞ పూజల్లో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఆంధ్ర వాల్మీకి వాసుదాస్ స్వామి వారంటే వారికి ఎంతో అభిమానము. వాసుదాస్ స్వామి వారి సుందరాకాండ గురించి 2005 నుంచి 2008 వరకు జెమిని టీవీలో ఉపన్యాసం ఇచ్చారు. వారి శిష్యులతో చెప్పి పంపించారు. నిన్న మొదలుపెట్టాము. ఈరోజు రేపు పూర్ణావతి కాబట్టి భక్తులు విరివిగా పాల్గొని ఆ దత్త స్వామి వారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఎంతో శక్తివంతమైన పీఠం ఆంధ్ర వాల్మీకి పీఠము, దత్తాత్రేయ స్వామి వారి పీఠం మీకు తెలిసిందే. వాసుదాస్ వారు టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బుతో ఒంటిమిట దేవాలయాన్ని పునరుద్ధరించారు. దాసేశ్వర వారు 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేశారు. తృతీయ గురుగారు శేషదాస్ స్వామి వారు 81లో సీతాగ్నం చేశారు. పంచమ గురువు గారు రామానుజదాస్ స్వామి వారు 2008లోను 2018లోను యజ్ఞం చేశారు. తర్వాత అయోధ్య బాలరాముడి పాదాల కింద ఉన్న యంత్రము అన్నదానం చిదంబర శాస్త్రి వారిచే 9 సంవత్సరాలు 6 కోట్ల మంత్రం దారం పోసిన యంత్రము ఇక్కడ పూజలు అందుకొని అయోధ్యకి వెళ్ళింది. ఈ సంకల్పిత దత్తాత్రేయ ద్వాదశాక్షరి మంత్ర జప సహిత హోమాన్ని నవకోటి దత్తహోమంగా రూపొందించి స్వామివారు సంకల్పం చేశారు. దానిలో భాగంగా ఇప్పుడు 8వ కోటి దత్తహోమం పూర్తి కాబోతోంది. ఈ మధ్యనే పూజ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి చాతుర్మాస దీక్ష పిఠాపురంలో జరుగుతున్నప్పుడు శ్రీ సీతారామస్వామి వారు ఈ అంగలకుదురు గ్రామంలో ఉన్నటువంటి ఈ వాసదాస పీఠం నుంచి వచ్చి మా దగ్గర కూడా ఈ దత్తహోమం జరిపించండి అని వారు కోరగా స్వామివారు వెంటనే మాకు ఈ దత్తహోమం జరపడానికి అనుమతినిచ్చారు. శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి భక్తులము శిష్యులము. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆత్మీయ సత్కార కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెనాలి నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో గల సంస్థ భవనం శ్రీ విద్యా శంకర భారతి నృసింహ సదనం నందు శనివారం కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బుచ్చి రాంప్రసాద్ సంఖ్యల ప్రయోజనాలకు తగు న్యాయం చేయగల సమర్థులను ప్రశంసించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు మెరుగైన సేవలు అందిస్తుందని, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆనంద్ సూర్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ సంఖ్యల ప్రయోజనం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి పలు ప్రయోజనాలు కల్పించారని, నేటి కూటమి ప్రభుత్వం ద్వారా బ్రాహ్మణ కార్పొరేషన్ అందించే సహకారాన్ని వివరించారు. అధ్యక్ష స్థానంలో ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ జీవనశైలిని వివరిస్తూ సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు తగు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా సంఖ్యల ప్రయోజనాలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. సత్కార గ్రహీత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ తమ పరిధిలో చేయగల పనులు శక్తివంచన లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో సభ్యత్వం ద్వారా లభించే ప్రయోజనాల గురించి వివరించారు.
సంఘీయుల ఆలోచనలకు అనుగుణంగా అవసరాలను గుర్తించి ఆదుకోవడంలో తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సమైక్య ద్వారా చేపట్టిన పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. 2014లో ఏర్పాటు చేసిన వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య చేపట్టిన కార్యక్రమాలు, ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ద్వారా లభించిన ప్రోత్సాహాన్ని గురించి వివరించారు. అనంతరం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ను సంఘీయులు ఘనంగా సత్కరించారు. తొలుత వేద ఆశీర్వచనంతో స్వాగతించారు. ఈ క్రమంలో నృసింహ సదనం మొదటి అంతస్తును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రాంప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య కార్యవర్గం, సంఘీయులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ సమైక్య ద్వారా ఎంతో మందికి విద్య వ్యాప్తి కోసం ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని వందల్లో స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని టిడ్కో హౌసెస్ కూడా దాదాపు 100 పైన టిడ్కో హౌసెస్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ రోజున ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్ తరఫున ఉన్న బ్యాంకును కూడా ఒకటి ఈ భవనంలో ఒక గది మీరు ఉచితంగా ఇస్తే ప్రారంభించుకోవాలని చెప్పి నా యొక్క ఆకాంక్ష. తద్వారా మీకు కావాల్సినటువంటి రుణ సదుపాయం అతి తక్కువ ఖర్చుతో ఎక్కడికి వెళ్లకుండా మీకు ఉన్నటువంటి పరపతి అంచనా వేసి రుణాలను కూడా తీసుకునే అవకాశం ఇక్కడ కల్పించాల్సిందిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బుచ్చిరామ్ ప్రసాద్ గారిని గతంలో కోరాం, ఇవాళ కూడా కోరడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. అపర కర్మశాలని కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అనే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా మీతోనే ఉంటా ఉంది. మీ అందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా మిమ్మల్ని ఏ రకంగా ఎవరు కూడా ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువ జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి సహాయం అందించాలి. ఆ సహాయం అనేది మానవత్వ ధోరణితో చేయాలి, వాళ్ళ మనసుతో చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం మీకు చేయడం కూడా జరిగింది. దాంట్లో కూడా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ గ్రామీణ సాధికార కమిటీ, రాష్ట్ర సాధికార కమిటీకి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నియమితులై రాష్ట్రమంతా బ్రాహ్మణులు సమీకరించి పార్టీ విజయానికి వారి సహకారాన్ని తీసుకురావడంలో చాలా కృషి చేసినటువంటి వ్యక్తి బుచ్చిరామ్ ప్రసాద్ గారు. కూటమి ప్రభుత్వం 164 సీట్లు గెలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దానిలో మీ గ్రామీణ కమ్యూనిటీ అంతా కూడా ఎంతగానో కృషి చేసిందనేది నా పూర్తి విశ్వాసం. అందులో మన ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఏకముఖంగా 100% తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలకు అండగా నిలబడాలనేది కూడా అందరికీ తెలుసు. 5700 గుళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రతి గుడిలో కూడా తిరుపతి నుంచి చిన్న గుడి దాకా ఈ 5800 గుళ్ళలో కూడా ఇవాళ ఒక బ్రాహ్మణ్ డైరెక్టర్ చేయడం జరిగింది. దానికోసం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఇది చేయలేదు, ఒక ఆర్డర్ తోటి చేయాల ఆర్డినెన్స్ చేశారు. మన నక్కానంద బాబు గారు కూడా అసెంబ్లీలో దాన్ని ఆమోదించి రాజపత్రం రిలీజ్ చేశారు. అది కూటమి ప్రభుత్వానికి, బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి గౌరవానికి నిదర్శనం. 3-4 నెలల్లోనే మనం చేయాల్సినటువంటి ఆర్థిక పరమైన ఇతర అంశాలన్నింటినీ కూడా పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఉంది. నూతనంగా నియమింపబడినటువంటి డైరెక్టర్ చైర్మన్ శ్రీ బుచ్చిరామ్ ప్రసాద్ గారు, వారు ఎన్ఆర్ఐ బ్రాహ్మణ సేవా సంఘానికి కూడా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణులందరికీ కూడా అత్యంత ఆత్మీయుడుగా ఉంటూ అనేక కార్యక్రమాలను రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నటువంటి ఈనాటి సన్మాన గ్రహీత శ్రీ బుచ్చిరామ్ ప్రసాద్ గారు, అలాగే డైరెక్టర్ వెలగపూడి గంగాధర్ గారు, ఒక శుభంగా మనం కొత్త ఆల్రెడీ ప్రారంభించుకోవటం, గ్రామీణ కార్పొరేషన్ కొత్త చైర్మన్ ద్వారా ప్రారంభించుకోవటం మనందరికీ కూడా ఆనందదాయకమని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మెరుగైన సేవలు అందిస్తుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ నిధి చెక్కులను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందుబాబు చేతుల మీదుగా శనివారం వేమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. వేమూరు బట్టిప్రోలు మండలాల్లోని 16 మంది లబ్ధిదారులకు 7,57,736 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోయిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగొడ్డ విజయబాబు, యార్డ్ వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్, జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు గాజుల వెంకట సుబ్బయ్య, షేక్ అనీఫ్, వట్టిప్రోలు యోబు, వేల్పుల రవి, నరహరి ప్రసాద్, ఉక్కుర్తి నాగయ్య, దాది లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి వేమూరు ప్రధాన మార్గంలో ఎడవూరు జంపని గ్రామాల మధ్య అమృతూరు మండలం ఎడవూరుకి చెందిన కుర్రా లక్ష్మీనారాయణ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందుబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. మత్తు పానీయాల దురలవాట్లకు యువత దూరంగా ఉండాలని, మత్తు పానీయాలు మనుషుల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వేమూరు ఎక్సైజ్ సిఐ ఏ రవి పేర్కొన్నారు. కేర్ కార్యక్రమంలో భాగంగా శనివారం వేమూరు మండలంలోని జంపని, పోతుమరు గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ ఏ రవి మాట్లాడుతూ మత్తు పానీయాలు సేవించడం వల్ల ఆరోగ్యం పాడవటమే కాకుండా వ్యక్తుల యొక్క నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని అన్నారు. మానసిక ఉద్రేకాలకు లోనై అనారోగ్యం పాలవుతాయని అన్నారు. అటువంటి దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని తెలియజేశారు. ప్రభుత్వం యువతను మత్తు పానీయాలు దూరంగా ఉంచేందుకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన సదస్సు నిర్వహిస్తుందని, వీటిపై అవగాహన పెంపొందించుకొని మత్తు పానీయాలకు దూరంగా ఉండి జీవితాలను బాగు చేసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. మేము మాకు తరుస్తున్నటువంటి విధానంలో మేము వాళ్ళకి పరిష్కార మార్గాన్ని చూపిస్తాం. వాళ్ళ సత్ప్రవర్తన కలిగి వాళ్ళ తాలూకా జీవితాలు మెరుగుపరుచుకోవడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో మా తరపున మేము చేస్తాం. ఇదేంటంటే ప్రభుత్వం వారు చాలా దూరదృష్టితో మంచి ఉద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నేనైతే నా బాధ్యతగా తీసుకొని డిపార్ట్మెంట్ తరపున ఎక్కడ జనాలున్నా అక్కడ ఆపి నా తాలూకా సందేశాన్ని ఇస్తున్నాను. సో దయచేసి మీరందరూ ఈ పాటించి ఈ మత్తు పానీయానికి దూరంగా ఉండి మీ జీవితాలని మీరు సక్రమైన మార్గాలు పెట్టుకొని మంచి వెలువైనటువంటి బతుకుని మీరు బతుకుతారని నా ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నాను. మీరు దయచేసి ఇది అవలంబించి మీ తాలూకా ప్రవర్తన మార్చుకొని మంచి జీవితాలని మీరు వెలుగు నింపుకోండి. జిల్లా ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు తెనాలి నందులపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని వేముల ప్రియాంక ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని పలు హాస్టల్లోని బాలబాలికలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. నాసర్పేటలో గల ఎస్సీ బాలుర వసతి గృహంలో, సంకావారి వీధిలో గల బీసీ బాలుర వసతి గృహం నందు, దేవీ చౌక్ సమీపాన గల సోషల్ వెల్ఫేర్ కాలేజీ బాలుర వసతి గృహం నందు వైద్య పరీక్షల సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాల గురించి వివరించారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు. కాచి చల్లార్చి నీటిని పిల్లలకు సరఫరా చేయాలని, కూరగాయలను అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టి శుభ్రపరిచిన తర్వాత మాత్రమే వంట తయారు చేయాలని సంబంధిత హాస్టల్ కుక్కలు వివరించారు. అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా తగు వైద్య పరీక్షలు చేయడమే కాకుండా ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, పట్టణ ఆరోగ్య విస్తరణాధికారి అందె బాలచంద్రమౌళి, హాస్టల్ వెల్ఫేర్ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వంట మనిషి హైజీన్ ఎంతవరకు పాటిస్తున్నారు అనేటువంటివి కూడా మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా వరకు బాగానే ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ల్యాప్సెస్ అనేటువంటి వాళ్ళకి తెలియజేశాము. వాళ్ళు రెక్టిఫై చేసుకుంటామన్నారు. ర్యాండమ్ విజిట్స్ అనేటువంటివి జరుగుతుంది. మరియు తదుపరి అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ కూడాను ఒక స్త్రీ యొక్క ఆవశ్యకత, గర్ల్ చైల్డ్ పెరిగి పెద్దావిడయ్యి ఒక సొసైటల్గా తన పార్ట్ ఎంత ప్లే చేస్తుంది అనేటువంటిది కూడా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో భాగంగా పౌష్టికాహారం, ఒక గర్ల్ చైల్డ్ అడోల్సెంట్ రాగానే మెన్స్ట్రువల్ సైకిల్స్ ఎట్లా అటెండ్ అవుతారు, వస్తే ఎట్లా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, తను ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎనీమిక్ అవ్వకుండా అనేటువంటివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పిల్లలందరికీను. మన ఇంట్లో దోమ తయారయ్యేదంటే మన పుట్టే పెడుతుంది. అంటే మనమే పుట్టించుకుంటున్నాం దోమల్ని, మనమే పెంచుకుంటున్నాం, మనమే పుట్టించుకుంటున్నాం, మనమే జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఈ ఒక్క నీళ్ళని జాగ్రత్త చేస్తే మొత్తం జిరలా అయిపోతుంది. అవునా కాదా?
ఈ ఊళ్ళో జ్వరాలు బాగా ఉన్నాయి అంటే ఆ ఊళ్ళో నీళ్ళు జాగ్రత్త చేయాలి. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ చేయకపోతే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. అలాగే ఇక్కడ నీళ్ళు జాగ్రత్త చేస్తే అక్కడ జ్వరాలు అయిపోతాయి. నీళ్ళకి జ్వరాలకు సంబంధమైన అర్థమైందా? సో ఎక్కడెక్కడ పెరుగుతాయి చూద్దాం. తొట్టుల్లో పెరుగుతాయి, గాబుల్లో పెరుగుతాయి, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో పెరుగుతాయి. 7వ రోజుల్లో పారబోసేసారు అనుకోండి, దోమ తయారవుతుందా? నేను 9వ రోజు పారబోసాను అనుకోండి, దోమ తయారవుతుందా? కాళ్ళకి వెళ్ళిపోతాయి. నేను 8వ రోజు పారబోసినా దోమ కాళ్ళకి వెళ్ళిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో అమర్తూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, గ్రామ మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు అనూహ్యమైన స్పందన లభించిందని దివీస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధి కావూరి రామకృష్ణ అన్నారు. మండల కేంద్రం అమృతూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా కార్యక్రమానికి 10వ తరగతి నుండి పీజీ వరకు ఐటీఐ చదివిన 72 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దివీస్ ల్యాబొరేటరీ ప్రతినిధి కావూరి రామకృష్ణ, చందోలు ఎన్ఎస్ఎల్ ప్రతినిధి తలసిల చంద్రశేఖర్, గోడవల్లి ఎల్వి ప్రసాద్ ప్రతినిధి రంజిత్లు హాజరై నిరుద్యోగుల నుండి రెజ్యూమ్లు స్వీకరించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎప్పుడైనా ఉద్యోగులు తమ కంపెనీ ప్రతినిధులను సంప్రదించినా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దివీస్ ల్యాబొరేటరీ ప్రతినిధులు హైదరాబాద్ నుంచి వచ్చి ఆ కంపెనీకి సంబంధించిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయడం ఆనందదాయకమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కల్పించే సౌకర్యాలను దివీస్ ల్యాబొరేటరీ కల్పించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మండల గ్రామాల నిరుద్యోగులు ఈ కంపెనీలో కల్పించే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కావూరి కృష్ణమోహన్, గ్రంథి సురేష్, అమృతూరి ఆనందబాబు, కర్రా చిరంజీవి, గరికిపాటి రమణ, కట్టుపల్లి రాంబాబు, అమృతూరు గ్రామ ఆర్యవైశ్య సంఘ నాయకులు కాకరపర్తి శ్రీనివాసరావు, రామారావు, కొలిపర మణికంఠ తదితరులు పాల్గొన్నారు. నేను దివీస్ ల్యాబొరేటరీ చూస్తున్నాను. నేను గత 7 సంవత్సరాల నుంచి దివీస్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. సో నాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సో అమృతూరులో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. సో అదేవిధంగా ఫ్యూచర్లో కూడా నేను ఎన్నో విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మా కంపెనీలో వేకెన్సీస్ 1000 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. సో ఈ 1000 వేకెన్సీస్ ఫుల్ఫిల్ చేస్తారని గవర్నమెంట్ పెద్దలు సహకరిస్తారని అనుకుంటున్నాను. హాస్పిటల్ నుంచి వచ్చాము. ఇక్కడ గ్రామీణ ఉన్న ప్రాంతాల్లో ఉన్న యువకులకి, యువతీ యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడికి వచ్చి చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు. సో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళని మరి భవిష్యత్తులో విద్యా అవకాశాన్ని తీసుకుని మిగిలిన ఉద్యోగులు కూడా మరి మంచి సౌకర్యాలతో ఉన్న టీవీస్ ల్యాబ్కి వెళ్ళవచ్చు. అట్లాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి దానికి వెళ్ళవచ్చు. మరి మన దగ్గర ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్ఎల్ కూడా మరి ఎంతమంది తీసుకుంటామని చెప్పారు. వారు ఇప్పుడు టీవీస్ కూడా చెప్పారు. అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరి ప్రభుత్వం మరి సౌకర్యాలు కలిగించాలో పిఎఫ్ కానీ అన్ని కూడా కల్పించి చేస్తారు. ఇటువంటి క్యాంప్కి నిర్వహణకి మరి నాతో పాటుగా మా మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ గారు, మా కావూరి కృష్ణమోహన్ గారు, అట్లాగే మిగిలిన గ్రామ పెద్దలందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా మరి కంపెనీ 3 దివీస్ కంపెనీ రామకృష్ణ గారు, ఎల్వి ప్రసాద్ సద్వినియోగం చేసుకున్నారు. అందరికి కూడా ప్రత్యేకంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 30 కోట్ల నిధులతో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి మనోహర్, ఎమ్మెల్సీ అలపాటి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల సాధన పోరాటం దిశగా ఆత్మగౌరవ సమావేశం నిర్వహించిన జేఏసీ నాయకులు. చక్రాయపాలెంలో పద్మ విభూషణ్ చిరంజీవి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి మనోహర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.